నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత బస్సు ప్రయాణ పథకం రాష్ట్రంలో ఊహించని స్థాయిలో సక్సెస్ సాధించింది. సూపర్ 6 హామీల్లో భాగంగా గత ఏడాది ఆగస్టు 15న ప్రారంభమైన స్త్రీ శక్తి పథకం మహిళల జీవితాల్లో గొప్ప మార్పులు తీసుకొచ్చింది. గడిచిన 9 నెలల కాలంలోనే మహిళలు ఈ పథకాన్ని అద్భుతంగా ఉపయోగించుకున్నారు. ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో 67 కోట్ల ఉచిత ప్రయాణాలు నమోదు కావడం విశేషం. ఈ భారీ ఉచిత ప్రయాణాలకు సంబంధించి ఏపీ ప్రభుత్వం ఏకంగా 2350 కోట్ల రాయితీని తానే స్వయంగా భరించి ఆర్టీసీకి అండగా నిలిచింది. ఈ పథకం వల్ల సాధారణ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థికంగా పెద్ద ఊరట లభించింది. బస్ ఛార్జీలు మిగలడంతో ప్రతి ఫ్యామిలీకి నెలకు 2000 నుంచి 2500 వరకు ఆదా అవుతుంది. ఇదే లెక్కన చూసుకుంటే సంవత్సరానికి దాదాపు 25,000 వరకు ప్రతి ఇంట పొదుపు అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మహిళలతో పాటు సమాజంలోని ఇతర వర్గాల సంక్షేమానికి కూడా ప్రభుత్వం సమాన ప్రాధాన్యం ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈ ఏడాది మార్చి నెలలో దివ్యాంగ శక్తి పథకానికి శ్రీకారం చుట్టింది. ఈ పథకం ద్వారా దివ్యాంగులకు కూడా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించగా అతి తక్కువ కాలంలోనే 25 లక్షల మంది లబ్ధిదారులు ఈ సేవను వినియోగించుకున్నారు. ఈ రెండు పథకాల ఎఫెక్ట్ ఆర్టీసీ ఆదాయం, ప్రయాణాల సంఖ్యపై స్పష్టత కనిపిస్తోంది. గతంలో బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో కేవలం 68% నుంచి 69% వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు అది ఏకంగా 92%కి పెరిగిపోయి బస్సులు ఎప్పుడూ రద్దీగా కనిపిస్తున్నాయి. గతంలో సొంత బైక్లు లేదా ప్రైవేట్ వాహనాల్లో ప్రయాణించి ప్రమాదాల బారిన పడేవారు సైతం ఇప్పుడు సేఫ్టీ కోసం ఆర్టీసీ బస్సుల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ మార్పు కారణంగా రోడ్డు ప్రమాదాల్లో మహిళల మరణాల సంఖ్య ఏకంగా 39% తగ్గడం ఒక సానుకూల పరిణామం. డిమాండ్ కు తగ్గట్టుగా ఆర్టీసీ సర్వీసులను మరింత మెరుగుపరిచేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. కాలం చెల్లిన పాత బస్సుల స్థానంలో సరికొత్త వాహనాలను రంగంలోకి దించుతోంది. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం సపోర్ట్తో 1450 సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులను అందుబాటులోకి తీసుకురావడానికి ప్లాన్ చేస్తోంది. ఈ ఎలక్ట్రిక్ బస్సుల ఛార్జింగ్, ఇతర నిర్వహణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 338 బస్సు స్టేషన్లలో మౌలిక సదుపాయాలను డెవలప్ చేస్తున్నారు. దీనికోసం 38 కోట్లను కేటాయించి పనులను వేగవంతం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వయంగా ఆర్టీసీ పనితీరుపై నిరంతరం రివ్యూలు నిర్వహిస్తూ ప్రయాణికుల నుంచి వచ్చే ఫీడ్బ్యాక్ ఆధారంగా ఎప్పటికప్పుడు కీలక మార్పులు చేస్తున్నారు. మొత్తానికి స్త్రీ శక్తి, దివ్యాంగ శక్తి పథకాలు అటు ప్రజల ఆర్థిక కష్టాలను తీరుస్తూ ఇటు ఆర్టీసీకి సరికొత్త గ్లామర్ను తెచ్చిపెడుతున్నాయి.